కేసీఆర్కి మళ్ళొక షాక్. బీఆర్ఎస్ పార్టీ నుంచి వికెట్ మళ్ళొక డౌన్ అయింది. డౌన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో పడ్డది తాజాగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఇక నిన్ననేమో రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ 10 మంది అయ్యారు. ఇప్పటికే 10 మంది అందులో నుంచి వెళ్ళి ఇందులోకి వచ్చిర్రు. ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 6 మంది ఎమ్మెల్సీలు వచ్చిర్రు. ఇక మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇక మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వీళ్ళంతా కూడా కార్పొరేటర్లు, వీళ్ళందరూ కూడా ఇక వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక చూడండి, ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని వచ్చి ఇక ఇవాళ కలిసిండు తాజాగా షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ. మరి వీళ్ళంతా కారు గుర్తు మీద గెలిచారు. వీళ్ళంతా కారు గుర్తు మీద గెలిచి ఇవాళ సే గుర్తులోకి వస్తూ ఉన్నారు. వీళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు. తర్వాత ఎన్నికలకి గెలిచేటటువంటి పరిస్థితి. ఈయనేం చేస్తాడు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు ఆయన బలం పెంచుకోవాలి, ఆయన బలం పెంచుకునేటటువంటి ప్రక్రియ చేస్తాడు. వస్తా అంటే కాదంటాడు. ఎమ్మెల్యేలు పెంచుకోవాలి, బలం పెంచుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి రమ్మనే చెప్తాడు. ఇక వీళ్ళకు ఉండాలి కదా. సరిగా ఏదేమైనా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే ఇక వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికో ఏదేమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం ఖాళీ అయిపోతా ఉన్నది. ప్రధానంగా సిటీలో కాంగ్రెస్ పార్టీకి సీటు రాలేదు. ఇక వాళ్ళందరినీ కూడా ఇందులోకి లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికెవరు లేదులేండి. ఇక వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే ఇది నేర్పిందే బీఆర్ఎస్ పార్టీ అంట. నేను ఇది నేర్పించిందే కేటీఆర్, కేసీఆర్ నేర్పించిర్రు. 88 సీట్లు వస్తే దాన్ని 100 చేసిర్రు. ఆ 10-12 మంది మళ్ళీ గెలిచిర్రా? మనం గెలవలేదు కదా. ఇక వాళ్ళే పిటాయింపులు చేసిర్రు. తర్వాత వాళ్ళే గుంజుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ ఏ పార్టీ కూడా మాట్లాడేటటువంటి ప్రసక్తి లేదు. మేము లెగిస్తే మళ్ళా ప్రజాస్వామ్యం లేకపోతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇవన్నీ చెప్పుకోవడానికి లేదు. కానీ ఇక తాజాగా ఈ రోజు మాత్రానికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే వికెట్ డౌన్ అయ్యి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి సాధారణంగా మంచిగా ఇక హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారు అయితే వచ్చినట్టు ఆహ్వానిస్తా ఉన్నాడు. వీళ్లతో పాటు మళ్ళీ 4-5 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఈ వారం 10 రోజుల్లోనే ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తారు. ప్రతిపక్షం లేకుండా చేస్తాం. ఓ పక్క ఇక శాసన మండలిని కూడా రద్దు చేస్తున్నారు. ఈ రెండింటిని కూడా అప్పుడు కేసీఆర్ చేసింది అదే కదా. గా 2 లేకుండా చేసిండు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ 2 లేకుండా చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కేసీఆర్ మాట ఎవరు వినట్లేగా. కేసీఆర్ ఆపుదామని ప్రయత్నం ఎంత చేసినా కూడా ఆగేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక ఒకరి తర్వాత ఒకరు మాత్రానికి అధికార కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం.